ఎస్ సాగర తీరం స్వాగతిస్తోంది. సాగర తీరం అంటే ఏ విశాఖ అనుకున్నారు? భాగ్యనగరంలో సాగర తీరం స్వాగతిస్తోంది. మరి ఈ నెల 17న హైదరాబాద్లో మహా ర్యాలీ సీన్ ఎలా ఉండబోతోంది? ఆ ర్యాలీకి నగరం నలుమూలల నుంచి గణపతులు క్యూ కడుతూ ఉంటారు. కానీ ఆ ర్యాలీని అడ్డుకుంటూ హుస్సేన్ సాగర్ దగ్గర బ్యారికేడ్స్ వెలిశాయి. సాగర్ వైపు పర్మిషన్ నిరాకరించాలని ఒక వర్గము, సాగర్ కాకపోతే ఇంకెక్కడో అంటూ మరో వర్గము వెరసి హుస్సేన్ సాగర్ అలియాస్ నిమజ్జన సాగర్ ఇప్పుడు స్టేట్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే ఇంతకీ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఉంటుందా ఉండదా అనేది. ట్యాంక్ బండ్ చుట్టూ బ్యారికేడ్లు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. నిమజ్జనానికి నో పర్మిషన్ అనేది వాటి సారాంశం. దీంతో ఈ నెల 17న హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఉన్నట్టా లేనట్టా అన్నది సస్పెన్స్గా మారింది. హుస్సేన్ సాగర్పై ప్రతి ఏటా ఏ స్థాయిలో నిమజ్జనం ఉంటుందో మనకు తెలిసిందే. ఒక్కసారి ఆ హడావిడేంటో చూద్దాం. నిమజ్జనానికి దారేది? నిమజ్జనం అంటే గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గణనాథులు సాగర్కు వస్తూ ఉంటారు. ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం సైతం హుస్సేన్ సాగర్లోనే. పైగా ఆ సందడి గురించి చెప్పక్కర్లేదు. గణపతి బప్పా మోరియా నినాదాలతోటి ట్యాంక్ బండ్ కోలాహలం మనకు తెలియంది కాదు. ఈ ఆనవాయితీ ఇప్పుడు కొనసాగుతుందా లేకపోతే ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ అనుమానాల మధ్య బీజేపీ నేతలు ఉన్నారో చూద్దాం. గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 6 డేసే మిగిలింది. మొత్తం తెలంగాణలో మన హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సరౌండింగ్ సిటీలో ఉన్న వినాయకులు వినాయక్ సాగర్కి వస్తుంది నిమజ్జనం గురించి. మళ్ళీ ఒకవేళ హైకోర్టు ఆర్డర్ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు? ఒక్కసారి మీరు ఈ మాట జనాలకి చెప్పండి. ఇప్పటికే గణేష్ మహారాజ్ భక్తులు అయోమయంలో ఉన్నారు, కొద్ది భయంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మ్యాటర్ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సిటీలో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా ఎందుకు హుస్సేన్ సాగర్కి ఎట్లొస్తూ ఉన్నాయి? ఏం చేస్తున్నట్టు పీసీబీ? వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఆ డబ్బంతా కూడా ఎటుపోతున్నట్టు? ఆ కాలుష్యాన్ని ముందు నియంత్రించకుండా కేవలం ఈ విగ్రహాలతోనే మొత్తం కాలుష్యమయ్యే విధంగా వస్తున్నదని అంటే హిందువులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయకండి. గతంలో హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వానికి ఏం గతి పట్టిందో తెలుసు. ఆ రకంగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహారం చేయాలనుకుంటే గత ప్రభుత్వం అనుభవించినట్టుగానే ఈ ప్రభుత్వం అనుభవించాల్సి వస్తుంది. సో వీళ్ళ వెర్షన్ ఇలా ఉంటే మరోవైపు జిహెచ్ఎంసీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. గణేష్ నిమజ్జనానికి నో పర్మిషన్ అంటోంది. వద్దంటుంది. గణేష్ నిమజ్జనానికి పర్మిషన్ లేదంటోంది. ట్యాంక్ బండ్ చుట్టూరా చూసారుగా బ్యానర్లు ఫ్లెక్సీలు ఎలా వెలిసాయో. అలాగే ఐరన్ మెస్సల్ని మనం చూసాం. ఇనుప కంచెలతోటి భారీ గేట్లను ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకే ఇవన్నీ చేశామని చెప్తోంది జిహెచ్ఎంసీ.